అనుకుంటున్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను. నా కొడుకు తప్పు చెయ్యడు, అది నాకు బాగా తెలుసు. వాణ్ణి ఎలాగైనా నేను విడిపించుకుంటాను. అలాగే నా కూతురు పెళ్లి కూడా అనుకున్న సమయానికి జరిపించి నువ్వనుకున్నది నెరవేరదని నీకే నిరూపించి చూపిస్తాను. ఏంటి, కూతురు పెళ్లి చేస్తారా? ఎవరితో చేస్తారమ్మా? ఒక అమాయకురాలు ప్రాణం తీసినా ఆ హంతకుడితో పెళ్లి చేస్తారా? ఒక హత్య చేసి అందరిలో దర్జాగా తిరుగుతున్న ఆ నీచుడికిచ్చి నిమిషమ్మ పెళ్లి చేస్తారా? హేయ్, నోరు మోస్తావా ముయ్యవా? ఇంకొక్కసారి నా అన్న కొడుకు గురించి తప్పుగా మాట్లాడావంటే నీ ప్రాణం తీస్తాను. మీరేమైనా చేసుకోండమ్మా, నా ప్రాణం తీసినా పర్వాలేదు. అంతేకాని ఆ కిరాతకుడికి నిమిషమ్మనిచ్చి పెళ్లి చేసి నిమిషమ్మ జీవితాన్ని నాశనం చేస్తానంటే మాత్రం నేను ఒప్పుకోను. ఒప్పుకోకపోతే ఏం చేస్తావే? అసలు ఈ పెళ్లిలో ఎన్ని అరిష్టాలు, ఎన్ని అనర్థాలు జరగడానికి కారణం నువ్వు. ఇప్పుడు మళ్ళీ ఏదో ఒక కారణం చెప్పి ఈ పెళ్లి ఆపడానికి చూస్తున్నావు. అందుకే నిన్ను ఈ దరిదాపుల్లో కూడా లేకుండా చేద్దాం అనుకున్నావు. కానీ ఏదో విధంగా ఈ పెళ్లికి ఆటంకాలు కలిగించాలని చూస్తున్నావు. కాదంబరి, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మీ కోడలేమో పెళ్లి ఆపడానికి చూస్తోంది, మీరేమో కొడుకు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడంటున్నారు, మరో పక్క కూతురు పెళ్లి పనులు చేస్తున్నారు. అసలిక్కడ ఏం జరుగుతుందో మాకేమీ అర్థం కావడం లేదు. దుర్గపిన్ని, ఈవిడగారు చేసిన పనుల వల్ల మేము చిన్న చిన్న సమస్యల్లో ఇరుక్కున్నాం. కానీ ఆ సమస్యల గురించి చూస్తూ ఇప్పుడు పెళ్లి ఆపాలనుకోవట్లేదు. ఎవరిని పట్టించుకోకుండా ఈ కార్యక్రమం సంగతి చూడండి. పెద్దమ్మగారు, అమ్మా మహాతల్లి, కాపుతావా? నీ వల్ల ఇప్పటి వరకు మాకెదురైన సమస్యలు చాలు. నీ వల్ల మేం కోల్పోయిన మనశ్శాంతి చాలు. ఇకనైనా నా పెళ్లి జోలికి రాకుండా ఒక పక్కకెళ్ళి తగలడు. అయ్యో, అది కాదు నిమిషమ్మా. నీకెన్నిసార్లు చెప్పాలే? పోతావా పోవా ఇక్కడి నుండి? నా జీవితంలో మొట్టమొదటిసారి ఒక గొప్ప శుభకార్యం జరగబోతుంటే దానికి నువ్వు ఎన్ని అడ్డంకులు పెడుతున్నావో, ఎన్ని అడ్డుపుల్లలు వేస్తున్నావో. దయచేసి పక్కకు పో. ఈ కార్యక్రమం జరుగుతున్నంతసేపు నువ్వెదురుగా ఉంటే నేను సంతోషంగా ఉండలేను. పోవే. మంచికి పోతే చెడు జరగడం అంటే ఇదేనేమో. ఆడపడుచుకి అన్యాయం జరగకూడదని, ఆడపడుచు జీవితం పాడైపోకూడదని నేలవేయడమ్మ ఇంత తాపత్రయపడుతూ ఉంటే తన తాపత్రయాన్ని వీళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. భగవంతుడా, ఏంటి నీ లీల? నాకేమీ అర్థం కావడం లేదు.